టైప్లు ఉంది ముంగల వెనకాల. ఓకే, లెఫ్ట్ ఇది. సో చూడొచ్చు ఇగో, ఇది రైట్ సైడ్. రితినమ్మ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో విత్ న్యూ కార్. అంటే కొత్త కార్ అయితే తీసుకొని వచ్చేసిన నేను ఈరోజు. సో అంత స్పెషల్ కార్ అయితే ఏం కాదు, నార్మల్ కారే గైస్. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం చెల్లో. ఓకే, ఇదైతే మోకా కంపెనీది. సో దీని పేరు ఒక నిమిషం. ఓకే గాయస్, లుక్ మాత్రం ప్రీమియం ఉంది, కొంచెం ప్రీమియంతో పాటు స్పోర్టివ్ కూడా ఉంది కొంచెం అయితే. సో ఎక్స్ట్రీమ్ రన్నర్ ఆర్సీ కార్ గాయస్, ఎక్స్ట్రీమ్ రన్నర్ ఆర్సీ కార్. సో చూడొచ్చు దీన్ని అయితే క్లియర్గా మీరు. పెద్ద పెద్ద టైర్లు, కాకపోతే ఇది మధ్యలో ఇది ఒక తుకడలే కొన్ని మధ్యలో పీస్ లాగా. సో ఓన్లీ టైర్స్, దీని టైర్సే మనకి ఎక్కువ లుక్ ఇస్తున్నాయి, చూడొచ్చు. సో గాయస్ దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం. ఒక్క నిమిషం. ఓకే, దీనికైతే బ్యాటరీ ఆప్షన్ ఉంది. సో బ్యాటరీ కూడా ఈయనే ఉంది. ఓకే గైస్, బ్యాటరీ ఇక్కడ చూడొచ్చు. నార్మల్ అంటే 2 బ్యాటరీస్ ఉన్నాయి ఒకటే దాంట్లో. సో కొన్ని కార్లకి అయితే ఒకటే సింగిల్ బ్యాటరీ ఉంటుంది, కానీ దీనికి డబుల్ బ్యాటరీ ఉంది. ఒక్క నిమిషం, దీన్ని అయితే పెట్టేద్దాం. ఓకే గాయస్, కొంచెం ఇబ్బంది అవుతుంది పెట్టింగ్, ఎందుకంటే వైర్లన్నీ ఇక కూర్చున్నాయి, ఇక మొత్తం దొడ్డు దొడ్డు వైర్లు ఉన్నాయి. సో పెట్టడానికి కొంచెం తక్లీఫ్ అయితే అవుతుంది. దీన్ని పక్కకు పెట్టేద్దాం దీని అమ్మ. ఓకే, గుద్దలు చేస్తున్నా కవర్ ఏందేమో. ఓకే, ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం. రైట్. అరే ఇది ఏంద్రా గైస్, ఇది ఉల్టా సీజన్ నాకు అసలు అర్థమే తెలియదు. ఒక నిమిషం ఇట్లా పెడదాం. ఆల్ రైట్. ఓకే గాయ్స్, ఫిక్స్ అయిపోయింది బ్యాటరీ అయితే. సో బ్యాటరీ అయితే ఫిక్స్ అయిపోయింది, దీన్ని సెట్ చేద్దాం. ఓకే, కానీ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్యాటరీ పెడతాం కదా, పెట్టిన తర్వాత డైరెక్ట్ మనం అంటే దీని క్లిప్ అనేది పెట్టలేము. సో దీన్ని సెంటర్లో సెట్ చేసుకోవాలి. సో సెంటర్లో సెట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే guys ఇక్కడ స్పేస్ చూడొచ్చు కదా, సారీ స్పేస్ కనిపిస్తుంది కదా, అయితే ఈ స్పేస్లోనే బ్యాటరీ ఫిక్స్ కావాలి. సో అటు ఇటు అయితే పట్టది. ఎల్లో పేజీ నమ్మ అది. ఓకే, ఇట్లా పెట్టేద్దాం. ఓకే ఇగో ఫిక్స్ అయిపోయింది ఇలా. సో ఇట్లా ఎక్కిచ్చేసాను నేనైతే. గాఢమే దమ్ముంది కార్లతో నిందేమో. ఓకే ఓకే గాయస్, ఫిక్స్ అయిపోయింది చలో. ఓకే గాయస్, ఫిక్స్ అయితే అయిపోయింది. బాగానే తిప్పలు పెట్టింది. ఈ చిన్న బ్యాటరీ పెట్టడానికి ఎంత టైం పట్టింది మనకి, కానీ ఏం చేస్తాం, మనకు నచ్చిన పని కాబట్టి చేసుకోవాల్సిందే చిన్నది. ఓకే, ఇప్పుడు దీని రిమోట్ గాయస్, దీని రిమోట్ సీదా సాదా ఉంది. ఇగో ఇది సైడ్, ఇది ఫ్రంట్ బ్యాక్ నార్మల్, ఇదైతే తెలిసిందే అందరికి. కానీ ఈ బటన్ మాత్రం కొంచెం మనకి నచ్చే బటన్. అంటే ఎందుకు నచ్చుతుంది అది కూడా చెప్తా. బటన్ ప్రెస్ చేయగానే ఇది పైకి లేసేది, అంటే సారీ ఇది సస్పెన్షన్ అని అన్నా ఏమనాలి. ఓకే గైస్, ఇదైతే సెట్ అయిపోతుంది కొంచెం మీదికి, అంటే వాటర్లో అయినా పోనీకే అనుకుంటా. ఓకే, దీని లోపల ఆల్ రైట్ గైస్, 2 బ్యాటరీ ఆప్షన్ సేమ్ అన్నిటికున్నట్టే ఉంది. ఒక్క నిమిషం. ఓకే, సెల్లులు అయితే నేనైతే రెడీ పెట్టుకుంటా పక్కకి, ఏదేమన్నా కానీ. చలో 2 సెల్స్ అయితే చేద్దాం దీనమ్మ. ఓకే గాయస్, చలో క్లిప్ పెట్టేద్దాం దీన్ని. ఆల్ రైట్. ఓకే, చూడొచ్చు లైట్ అయితే ఆన్ అయిపోయింది. ఇది మనకి యాంటీనా టైప్ అనుకుంటా. యాంటీనా అంటే ఇలా గోల్గా ఉంది, మళ్ళీ ఇది ఉండని ఏం లేదు. పీకేబుల్ అవుతుంది నాకు దీన్ని చూసి ఎందుకో ఏమో. ఓకే పర్లేదు గాయస్, లైట్. చలో కార్ని అయితే ఆన్ చేస్తున్నా. దీని స్పీడ్ మాత్రం మీరు అసలు గెస్ చేయలేరు. ఓ గాయస్, దీని సౌండ్ మాత్రం క్రేజీ ఉంది. ఓకే,
దీన్ని ఈడ మాత్రం అసలు నడపలేం. ఇల్లు మొత్తం అంటే రూమ్ మొత్తం ఒకటైపోతది ఖాళీ ఖాళీ. మీకు ప్రస్తుతానికైతే నేను అంటే దీని టర్నింగ్ సిస్టమ్ చూపియగలుగుతా. ఇగో ఇంతే గైస్. ఇగో ఓకే. ఎక్కువ అవసరం లేదు. సింపుల్ టర్నింగ్ ఉండేదండి. ఇగో ఇట్లా కనిపిస్తది మీకు. సో చూడొచ్చు ఇగో. ఇది రైట్ సైడ్. దీనమ్మ. ఇది ఏంది షాక్ అబ్జర్వర్ టైప్‌లో ఉంది. ముంగల ఎనకాల. ఓకే. లెఫ్ట్ ఇది. ఇంతే గైస్. బస్ సింపుల్ ఎక్కువ లేనే లేదు దీనిది. కాకపోతే దీని లుక్ మాత్రం వేరే తీరుంది. అంటే కార్ లాగా లేదు. మళ్ళా ఇంకోటేంటంటే మోర్షియా ట్రక్ లాగా లేదు. మధ్యలో ఉంది ఎక్దమ్. కానీ మీకొకటి చూపిస్తా. ఇగో ఇది మాత్రం క్రేజీ గైస్. ఇగో చూడండి మళ్ళొకసారి. చూసిర్రా? అడ్జస్ట్ అయిపోయింది. అంటే ఇది గ్రౌండ్ క్లియరెన్స్ బట్టి అడ్జస్ట్ అయిపోతదనుకుంటా. సో బటన్ ప్రెస్ చేస్తున్నా. చూడొచ్చు. అంటే నార్మల్‌గా ఉంటే నా చెయ్యి గూడా పడతలేదు. ఫింగర్స్ గూడా పోతలేవు. అంత కిందికుంది. దీని గుద్ద బానే కిందికుంది గానీ ఇగ సారీ. ఇప్పుడు పైకైతే ప్రెస్ చేస్తున్నా నేను. ఓకే గైస్. ఇప్పుడు చెయ్యి పట్టే అంత స్పేస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. దీని డిక్కి పెద్దగా అయిపోయింది ఇప్పుడు. సో నార్మల్ పొజిషన్‌కైతే సెట్ చేశా. ఓకే గైస్. దీని సౌండ్ మాత్రం లిటరల్లీ చెప్తున్నా కదా! క్రేజీ ఉంది సౌండ్. సో దీని సౌండ్ మాత్రం మైక్ తీసి ఇనిపియాల్సొస్తది నేను. సో మైక్ అయితే రిమూవ్ చేస్తున్నా. కానీ రిమూవ్ చేయకుండా ఒకసారైతే ట్రై చేద్దాం ఇనిపియడానికి. ఓహ్! ఓకే గైస్. మైక్ తీస్తే గజిబిజి అయిపోతది మొత్తం. సో మైక్ అయితే తీయలే. ఎందుకంటే దీన్ని లాంగ్ వీడియో గూడా చేయాలి కాబట్టి. అంటే ఇంట్ల చేస్తే ఏమొస్తది. సో రోడ్ పైకి పోదాం. అంటే మంచి ప్లేస్‌లోకి పోదాం. ఓకే గైస్. దీని నెక్స్ట్ వీడియో మాత్రం తొందరలోనే అప్‌లోడ్ చేస్తా. ఎందుకంటే మీకంటే తొందరగా నాకెక్కుద్ది. ఇది ఎట్లెట్లా పెర్ఫార్మ్ చేస్తది నీళ్ళల్ల ఇంకా ఆఫ్ రోడింగ్ రాళ్ళల్ల, రప్పలల్ల ఇగ అన్నిట్ల గైస్. దీనికి మాత్రం టార్చర్ పెట్టేద్దాం మనం. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. కానీ ఎక్కువ టైం అయితే పట్టది. జల్దీ అప్‌లోడ్ చేస్తా. అంతవరకు గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వీడియో తొందరగా అప్‌లోడ్ కావడానికి. చలో మరి బాయ్ బాయ్.